ఈ అమ్మాయి ఒక బొమ్మ వేషంలో లిఫ్ట్లోకి వెళ్తుంది. కానీ అప్పుడే ఒక ఫేమస్ అమ్మాయి అసిస్టెంట్ ఆమెను ఆపివేస్తుంది. ఆ తర్వాత ఆ అసిస్టెంట్ ఆమెను బలవంతంగా బయటకు తోసేస్తుంది. ఆమె చేతిలో ఉన్న ఫ్లయర్లు అన్నీ నేల మీద చెల్లాచెదురవుతాయి. అసిస్టెంట్ ఆమెను గద్దిస్తూ ఆ స్టార్తో లిఫ్ట్ పంచుకోవడానికి ఆమె తగినది కాదని అంటుంది. ఆ స్టార్ అమ్మాయి ముందుకు సాగిపోతుంది. ఆ అమ్మాయి వైపు డబ్బు కట్టను విసిరేస్తూ తన షెడ్యూల్ డిలే కాకుండా మెట్లు దిగి వెళ్ళమంటుంది. అప్పుడు ఎవరో ఆ స్టార్ పేరు పిలుస్తారు. ఆ అమ్మాయికి తెలుస్తుంది తనను అవమానిస్తున్న ఆమె ఎవరో కాదు, తనకు దూరమైపోయిన తన తల్లి అని. ఆమె ఏడుస్తూ మెట్లు దిగి పరిగెత్తుతుంది. తన తల్లిని కలవాలని కోరుకుంటుంది. కానీ ఆమె కింద పడిపోతుంది. నొప్పితో బాధపడుతూ ఆమె తన తల్లి వైపు పాకుతూ వెళ్తుంది. కానీ ఆ అమ్మాయి కేవలం నిటారుగా చూసి ఆమెను గుర్తించకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయి బలవంతంగా తన గాయపడిన శరీరాన్ని లాక్కుంటూ ఆసుపత్రికి తిరిగి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి ఆమె తన తండ్రి చేయి పట్టుకుంటుంది. అలా ఏడుస్తూ ఈరోజు నేను నా తల్లిని కలిశాను అని చెబుతుంది. తన తండ్రి ఆమెను ఓదార్చడానికి ప్రయత్నిస్తాడు, కానీ విఫలమవుతాడు. అప్పుడే ఆ అమ్మాయి టీవీలో ఒక వార్తను చూస్తుంది. దానిలో ఆ స్టార్ ఒక ప్రత్యేక ఈవెంట్ కోసం హోటల్కి వెళ్తున్నట్టు చెప్తారు. తన తల్లి ఫోటోను చూసి ఆమె మళ్ళీ నిర్ధారించుకుంటుంది అది నిజంగా ఆమె అని. అలా నిర్ణయించుకుంటుంది ఈసారి తన తల్లిని మళ్ళీ కనిపెడతాను అని.